ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు యూనిక్ తెలుగు ట్రేడర్. సార్ ఈరోజు మనం మాట్లాడబోతున్న టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. పెద్ద పెద్ద ప్లేయర్స్, ముఖ్యంగా మెయిన్గా బ్యాంక్స్, మార్కెట్లో ఎఫ్ఐఎస్ డిఐఎస్ అని మీకు ఎక్కడెక్కడో వినింటారు పేరు. వాళ్ళు కూడా ఎక్కువ శాతం మార్కెట్ని ఏ విధంగా చూస్తారు అంటే ఎస్ఎంసి. ఈ కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది మనం ఒక వెబ్ సిరీస్గా చేయబోతున్నాం. ప్రతి వెబ్ సిరీస్ ఒక యూనిక్గా మీకు అర్థం అవటానికి నేను మొత్తం వీడియోని రెండు పాత్రలతో డిసైడ్ చేసి లైక్ మూవీ స్టైల్లో మీకు అర్థం అవటానికి నేను తీయబోతున్నాను. చాలా ఈజీగా అర్థమవుతుంది. ఎప్పుడైతే కాన్సెప్ట్ ఈజీగా అర్థమవుతుందో ఇమ్మీడియట్గా మార్కెట్ చూసే విధానం మారుతుంది, మార్కెట్లోని కాన్ఫిడెంట్ లెవెల్ మారుతుంది. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యూనిక్ తెలుగు ట్రేడర్. ఈరోజు మనం మాట్లాడబోతున్న టాపిక్లో కృష్ణ అనే ఒక వ్యక్తి, అతను ఒక ఆటో నడుపుతున్నటువంటి ఒక నార్మల్ డ్రైవర్. మార్నింగ్ 5 o'clock లేస్తాడు. నైట్ ఎంత టైం పడుతుందో తెలీదు, ఎన్ని గంటలకు వస్తాడో తెలీదు. అటువంటి ఒక వ్యక్తి ఇంటికి డే అండ్ నైట్ కష్టపడితే తీసుకెళ్లే అమౌంట్ ఏదైతే ఉందో ఒక 700 నుండి 900 రూపాయల మధ్యలో అన్ని పోగా తీసుకెళ్లే డబ్బులు. ఆ వచ్చిన దాంట్లో నుండే వాళ్ళ పిల్లల్ని స్కూల్కి, వాళ్ళ మదర్ యొక్క ఆపరేషన్స్కి కానీ, లేకుంటే వాళ్ళ మదర్ని చూసుకోవటానికి కానీ ఈ డబ్బులు సరిపోవట్లేదు. సరిపోక బాగా చాలా బాధతో కూర్చుని, నేను ఏం చేయాలో తెలియదు, నాకు ఎలా వెళ్ళాలో తెలియదు అని బాధపడుతున్న అతనికి అప్పుడు నేను చదువుకోలేదు కదా, అందుకేనేమో నాకు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందుకేనేమో నేను ఈ ఆటో నడుపుకుంటూ నా లైఫ్ స్టైల్ని ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నా, ఒకవేళ నేను చదువుకుని ఉంటే నేను కూడా అందరిలాగా జాబ్ చేసేవాడిని అని చాలా దీర్ఘంగా ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఇంకా అతని లైఫ్ స్టైల్ మొత్తం అక్కడ ఆగిపోయింది. చేస్తూ చేస్తూ డ్రైవింగ్ చేస్తున్నాడు. అప్పుడు ఒక వ్యక్తి, స్టాక్ మార్కెట్కి సంబంధించిన ఒక వ్యక్తి, ఒక మిడ్ నైట్ ఆ టైంలో ఆటో ఎక్కినప్పుడు అతన్ని కలవటం జరిగింది. ఆ ఆటో ఎక్కినప్పుడు అతను బాధపడుతుంటే అతనికి చెప్తున్నాడు, ఎందుకు కృష్ణ బాధపడుతున్నావు, ఏమైంది అని అడిగితే అప్పుడు కృష్ణ, సార్ నా పరిస్థితి బాగలేదు, డే అండ్ నైట్ నేను కష్టపడుతున్నా, నాకా చదువు లేదు, నేను ఏం చేయాలో తెలియట్లేదు, కుటుంబ సమస్యలు ఎక్కువైపోయినాయి, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అంటే, సరే కృష్ణ, నీకు తెలిసినది ఏమిటి, నాకు ఒక్కసారి చెప్తే నా వంతు సహాయం నేను నీకు చేస్తాను అంటే, సార్ నాకు తెలిసింది ఒక డ్రైవింగ్ మాత్రమే, బండి తీసుకొని రోడ్డు ఎక్కుతాను, ఈ రోడ్డు మీద తోలటమే, నాకు వేరే ఏమీ తెలీదు అంటే, సరే బండి తీసుకొని రోడ్డు ఎక్కే వ్యక్తికి నీకు రోడ్లో రూల్స్ తెలుసా, ట్రాఫిక్ రూల్స్ తెలుసా, అక్కడ ఎక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, ఎక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి తెలుసా, బ్రహ్మాండంగా తెలుసు సార్ అంటే, ఏ ఏరియాకి మనం వెళ్ళాలి, ఏ ఏరియా రిచ్ ఏరియా, ఏ ఏరియా పూర్ ఏరియా నీకు తెలుసా కృష్ణ, ఎస్ సార్ సూపర్, అటువంటి నాకు వెన్నుతో పెట్టిన విద్య లాంటివి సార్, చాలా బాగా తెలుసు. ఇటువంటిదే ఇంకొక జాబ్ ఉంది, అది మనం పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటే నీకు బ్రహ్మాండంగా ఉపయోగపడుతుందని ఒక గురువు చెబితే, సార్ ఐఎమ్ అన్ఎడ్యుకేటెడ్ డ్రైవర్ని, ఫినాన్షియల్గా కూడా నేను పెద్దగా స్థాయిలో లేను, ఇప్పుడు నేను ఏం చేయలేను సార్, దయచేసి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయటమో లేకపోతే ఏదైనా బిజినెస్ పెట్టమో సలహాలు ఇవ్వకండి, నాకంతా డబ్బుల సోమెత లేదు. సరే ఒకసారి నా పాయింట్ ఆఫ్ వ్యూలో చూడు, స్టాక్ మార్కెట్లో నేను నీకు ఒక రూట్ మ్యాప్ ఇస్తాను, ఆ రూట్ మ్యాప్ పేరే ఎస్ఎంసి, యుటిటిఎస్ఎంసి. సార్ ఎస్ఎంసి అంటే ఏంటి, స్మార్ట్ మనీ కాన్సెప్ట్. సార్ మళ్ళీ దీంట్లో స్పెషల్ ఏముంది, దీన్ని నమ్ముకొని కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళు మోసపోయారు, పెద్ద పెద్ద వాళ్ళు నష్టపోయారు, ముఖ్యంగా మోసపోవడం కాదు, చాలా దెబ్బతిన్నారు కదా, వాళ్ళ వల్ల కానిది నా వల్ల ఎలా అవుతుంది అని చెప్పి బాధపడుతుంటే నేను నీకు చాలా జాగ్రత్త చూపిస్తాను. నేను కొన్ని విషయాలు చెప్తాను, ఒక రోజు 2 రోజులు అబ్జర్వ్ చేసుకో. నువ్వు నడుపుతున్న రోడ్డు అయినా, నేను స్టాక్ మార్కెట్లో నిలబడి ఒక ట్రేడర్గా నిలబడి ఉన్నాను కాబట్టి నా సలహా నీకు ఇస్తున్నాను కృష్ణ. నువ్వు మార్నింగ్ లేసి ఇప్పటి వరకు కష్టపడుతున్నావు కదా, ఒక్కసారి రోడ్డులా కాకుండా రోడ్డుని కూడా నేను చెప్పిన విధంగా చూడు చాలు. రోడ్డు పైకి ఉంటది, తగ్గు ఉంటది, మళ్ళా మిట్టు ఉంటది, తగ్గు ఉంటది, అలా అని చెప్పి మళ్ళీ అలాగే పూర్తి మిట్టు ఉండదు, అలానే పూర్తి డౌన్ ఉండదు, ఎలా వెళ్తది నీకు తెలుసు కదా. సేమ్ నీకు రోడ్ ఎలా కనిపిస్తుందో ఈక్వల్స్ టు మార్కెట్లో కూడా ఇటువంటి రోడ్డే ఉంటుంది.
జస్ట్ నువ్వు తెలియని ఏరియాకు కూడా మ్యాప్ పెట్టుకొని నువ్వు వెళ్ళి తిరిగి రాగలుగుతున్నావు. బికాస్ అది డిజైన్ చేయబడింది. అలాగా యూటీటీ ద్వారా అటువంటి మ్యాప్ నీకు ఇవ్వబోతున్నాను. నువ్వు ప్రశాంతంగా కూర్చొని ఆలోచన చేస్తే, సార్ ఇది చెప్పటానికి బాగుంది, వినటానికి బాగుంది. అసలు రోడ్డుని మార్కెట్‌తో ఎలా పోలుస్తాం? ఎలా చూడాలి? అని బాధపడుతుంటే, అప్పుడు ఒక్కసారి నువ్వు ప్రశాంతంగా చూడు. నువ్వు ఎంత ప్రశాంతంగా చూస్తే నీకు అంత మంచిది. ఇప్పుడు ఇది రోడ్డు. ఇలాగే వెళ్తుంది. ఇది కూడా నువ్వు నడుపుతున్న వెహికల్ ఆటో నడుపుతున్న రోడ్డు. ఇది కూడా అలాగే వెళ్తుంది. సేమ్ ఇక్కడ పెద్ద తేడా ఏం లేదు సార్. ఇక్కడ నీకు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు నీకు రూల్స్ ఉంటాయి. ఏం రూల్స్? ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి. ఇక్కడ ఈ రోడ్డు ఎక్కేటప్పుడు ఇంటి దగ్గర నుండి మీ భార్య అయినా, మీ మమ్మీ అయినా, లేకపోతే మీ పిల్లలైనా ఏం చెప్తారు? జాగ్రత్త, క్షేమంగా వెళ్ళి లాభంగా రా అని రోజు మార్నింగ్ మీ వాళ్ళు చెప్తా ఉంటారు. అవి నీకు గుర్తుంటాయి కదా. అదే విధంగా ఈ మార్కెట్లో కూడా క్షేమంగా వెళ్ళాలి, లాభంగా రావాలి అంటే నువ్వు మార్నింగ్ ఎన్ని గంటలకి ఆటో స్టార్ట్ చేస్తావు, ఈవినింగ్ ఎన్ని గంటల వరకు తోలుతావు. అలా తోలుతున్న సందర్భంలో ఓపికతో ఉంటేనే కదా 4 డబ్బులు నీ చేతికి వస్తున్నాయి. 400, 500, 1000 రూపాయలు వస్తున్నాయి. అలాగే ఇక్కడ కూడా ఓపికతో ఉంటే ఆ 400 ప్లేస్‌లో 4000, 4000 ప్లేస్‌లో 40,000 ఉంటది. ఎందుకు ఒక్కసారి మార్కెట్‌ని చూడలేవు? ఒక్కసారి జాగ్రత్తగా చూడు కృష్ణ. నేను చెప్తున్నా. అబ్జర్వ్ చెయ్యి. నువ్వు ట్రేడింగ్ చేయాల్సిన పని లేదు. నేను నీకు నేర్పిస్తా. టైం తీసుకో. ఈరోజు ఒక కాన్సెప్ట్, రేపు ఒక కాన్సెప్ట్ నేర్పిస్తా. జాగ్రత్తగా ప్లాన్ చేసుకో అంటే అప్పుడు మార్కెట్‌ని ఒక్కసారి రోడ్డుతో కలిపి ఎలా చూడాలో నేర్చుకున్నాడు. చూస్తే విషయం వెరీ క్లియర్. ఇప్పుడు నాకు ఆ గురువు చెప్పిన పాయింట్‌లో నచ్చిన పాయింట్లు ఏందంటే స్ట్రక్చర్. మార్కెట్ యొక్క స్ట్రక్చరు, రోడ్ యొక్క స్ట్రక్చర్ ఆల్‌మోస్ట్ ఆల్ సేమ్ ఉన్నాయి. మార్కెట్ యొక్క రూల్స్, నేను రోడ్ ఎక్కినప్పుడు రూల్స్ సేమ్ ఉన్నాయి. బోత్ ఆర్ సేమ్. కానీ అన్నీ నేను ఒకటేసారి నేర్చుకోలేను కదా సార్ అని అడిగినప్పుడు, సార్ నాకు చెప్పిన సలహా ఏంటంటే 2 పాయింట్ల మీద ఈరోజు మనం నేర్చుకుందాం. 2 పాయింట్లు. ఆ 2 పాయింటేంటో నెక్స్ట్ గురువారం రోజు సాయంత్రం మీకు చెప్తాను. మీరు కూడా కృష్ణతో పాటు నేర్చుకొని సక్సెస్ అవ్వడానికి మన యూటీటీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాతో పాటు మీ సక్సెస్ జర్నీని స్టార్ట్ చేయండి.